సో గైస్ ఇప్పుడు మేము శంకర్మేట చర్చిలో ఉన్నాం. చూడండి ఇక్కడ దగ్గరనే పైన ఉంది. ఇక్కడ మనకు చాలా సినిమాలు షూటింగ్ జరిగినాయి, మీకు చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి శంకర్మేట చర్చ్ చూడండి. ఇక్కడ నుంచి కొన్ని ఉన్నాయి బోర్డులు, ఇవన్నీ ఉన్నాయి. చర్చ్ నేమ్ వచ్చేసి ఇక్కడ ఉంది, శంకర్మేట చర్చ్. ఓకే, ఇప్పుడు మనం పైకి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచే దారి ఉంది, ఆ దారి దాన్ని పట్టుకొని వెళ్ళిపోవాలి. మేము వచ్చింది ఈ రూటు, ఇక్కడ నుంచి వచ్చినాం, ఇటు నుంచి. ఓకే, మనం ఇక స్ట్రైట్ వెళ్ళిపోదాం. స్ట్రైట్ వెళ్ళిపోతే చర్చ్ ఉంటుంది, అది మీకు చూపిస్తాను. చీకటి అయింది, కొంచెం కొంచెం చీకటి అవుతుంది, మీరు చూసుకోవచ్చు. చూడండి, కొంచెం ముంగడికి నడవాలి. చూసుకుంటే ఇగో చర్చ్ వచ్చేసి ఇగో ఇక్కడ ఉంది, అక్కడ దానికి వెళ్దాం. మన ఆటో ఇక్కడ ఉంది, ఇక్కడ పార్క్ అయింది. అక్కడ క్యాంపింగ్ కూడా ఉంది కదా. సో మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి పైకి. ఈ దారిలోకి వెళ్ళి వచ్చినాం, ఇక్కడికి వెళ్ళిపోదాం. ఇక్కడనే చాలా సినిమాలు ఇక్కడనే తీసారు, ఈ చర్చ్ దగ్గరనే చూసుకోవచ్చు. సో ఇక్కడ సాంగ్స్ కానీ అన్ని రకరకాల అన్ని వీడియోలు తీసుకుంటూ ఉంటారు చాలామంది. శతమానం భవతి సినిమాలో అక్కడ కూడా, అది కూడా ఇక్కడనే తీసారు. చూడండి, మొత్తం సరౌండింగ్ వేద్దాం. చూడండి, చర్చ్ దగ్గరికి వచ్చేసినాం. ఇక దగ్గర నుంచి చూపిస్తున్నా, రెనోవేషన్ జరుగుతున్నట్టుంది. వ్యూ అయితే చాలా బాగుంది, అసలు నాకైతే బాగా నచ్చింది వ్యూ. ఇక్కడ ఏం లేవు ఈ సరౌండింగ్లో, కంప్లీట్ ఏం లేవు. అక్కడ చిన్న చిన్న ఇల్లులు కానీ ఉన్నాయి, అంతా రిసార్ట్ అనుకుంటా. రిసార్ట్ అక్కడనే మనకు స్టే చేయొచ్చు, అన్ని అవకాశాలు ఉన్నాయి. బట్ ఇక్కడైతే ఇది ఒక్కటి మాత్రమే ఉంది, బాగుంది. వ్యూ చూడండి ఒకసారి వ్యూ. సో గైస్ ఇప్పుడు మనం చర్చ్ లోపలికి వచ్చేసినాం. ఇక్కడ రెనోవేషన్ జరుగుతుంది, ఇప్పుడు మళ్ళీ ఉంది కదా ఫెస్టివల్. సో రెనోవేషన్ చేస్తారు, మొత్తం కలర్ అంతా వేస్తారు లోపల. చూడొచ్చు, ఇగో అంత పెయింట్ వేసారు, ఇగో అంత గీకేసారు, ఫస్ట్ కంప్లీట్గా గీకారు. మనం ముంగడికి వెళ్దాం ఒకసారి, కొంచెం జరగండి. ఇట్లా ముంగడికి వెళ్తే మనకు ఇక్కడనే యేసుక్రీస్తు బొమ్మ ఉంది, చూడండి ఇగో బాగుంది కదా. అండ్ పైన చూసుకోవచ్చు, ఇదంతా చూడండి కంప్లీట్గా చెక్కతోని తయారు చేసేసారు, పాత కాలంది కదా. సో ఇదంతా బాగుంది. అండ్ ఇక్కడ మనకు స్టార్స్ ఉన్నాయి చూడండి, కలర్ కలర్ స్టార్స్, వైట్ అండ్ బ్లూ కలర్. వైట్ అండ్ బ్లూ కలర్లో మంచిగా కాంబినేషన్తో సూపర్గా చేసారు అసలు. ఇప్పుడు దీన్ని రెనోవేషన్ చేస్తారు కంప్లీట్గా. ఇక్కడనే మన ఫాదర్ ఉంటారు కదా, ఆ ఫాదర్ ఇక్కడ నుంచే మనకు అన్నీ చెప్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ నుంచే మాట్లాడతారు. అండ్ అందరు ఫాదర్స్ అంతా ఇక్కడ వస్తారు, ఇక్కడ కూర్చుంటారు అన్నట్టు. సో రూమ్స్ ఉన్నాయి ఇక్కడ లోపల, చూడండి ఇక రూమ్స్. ఇక మళ్ళా డక్కీలు ఇవన్నీ ఉన్నాయి, ఇక చిడతలు కంప్లీట్ బాక్సులు, ఇక సౌండ్ బాక్సులు అన్నీ ఉన్నాయి. యేసుక్రీస్తు చూడండి, బాగుంది. ఇక్కడ కూడా ఇంకో రూమ్ ఉంది. ఎన్ని రోజులలో ఫినిష్ అవుతుంది? మేము కరీంనగర్. ఎన్ని రోజులు అవుతాయి ఫినిష్ చేయడానికి? టైం పడుతుందా? టైం పడుతుందట. సో అయిపోయింది. ఎక్కడ కలర్స్ ఉన్నాయి, కలర్స్ అంతా నింపేస్తారు. ఇక బాగున్నాయి, చైర్స్ ఉన్నాయి. ఇదేంటిది? ఏదండి ఇది? బాక్స్ అండి. బాక్సా? అంటే ఏదైనా ఎవరైనా వస్తే కానుకలు వేయడం. ఇది ఉండి అండి, ఇది ఉండి కానుకల బాక్స్. సో ఇలా ఉంటుంది మొత్తం. డక్కీలు కూడా ఉన్నాయి అక్కడ, చాలా బాగుంది. సో
చూశారు కదా. ఇక పైన చూసుకుంటే మనకు నిచ్చెన కూడా ఉంటుంది చూడండి. ఇక్కడ నిచ్చెన ఇక పై దానికి ఎక్కచ్చు. పైన కూడా రెనోవేషన్ చేస్తారు ఇంకా పైకి వెళ్ళి. మనకు సైడ్ నుంచి చూసుకుంటే ఇక్కడ గోమాతలు ఉన్నాయి చూడండి. గోమాతలు ఇక్కడ చూపిస్తాను చూడండి. గోమాతలు బాగున్నాయి కదా. ఇట్లా ఇడిచిపెట్టాలి మంచిగా, దానికి ఇడిచిపెట్టేస్తే అవి ఇక ఎప్పటికీ బాగుంటుంది. సో చూడండి మైక్ ఉంది ఇక్కడ పైన. ఇటు నుంచి మనం చూసుకోవచ్చు. పురాణ కాలబ్ది ఇది, చాలా బాగుంది అసలు. ఇట్లా నాకు అసలు ఈ స్టైల్లో నాకు చాలా ఇష్టం. అసలు కలర్లు ఉండద్దు, ఏముండద్దు, ఇట్లనే పెట్టేస్తే చాలా బాగుంటుంది. మొత్తం స్టోన్ కదా, అదే ఇట్లా ఉంటేనే బాగుంటుంది అసలు కలర్ల కంటే. చాలా సినిమాలు తీసుకున్నారు ఇక్కడ. ఆసమాస కాదు, ఇంచుమించు ఒక 200-300 పిక్చర్లు తీసుకుంటారు. ఓ చాలా నచ్చినాయి అసలు నిజంగా. వెంకటేష్ వచ్చారు, చిరంజీవి గారు వచ్చారు, అందరూ. మొన్న సుప్రీం సినిమా ఇక్కడ. సుప్రీం ఇక్కడనేనా? ఇక్కడ చిరంజీవి వాళ్ళ. అవునవునవును, అల్లుడు, మెయిన్ అల్లుడు ఇక్కడ. ఇదే ఈ లొకేషన్లో తీసారు. అవును. ఇగో ఇది అక్కడ చూడు, ఇట్రా అదే పాయింట్. అదే ఇప్పుడు గుర్రాలతోనే చూస్తారు కదా సినిమాలో చూపించే పాయింట్. అదే అక్కడనే ఉంది. మళ్ళీ సినిమాలో చూపించే చెట్టు సినిమాలో దానిలో కూడా కృష్ణ గారు ప్రేమ కథ చిత్రం. కృష్ణ గారు వీరగాథ. కృష్ణ గారు వీరగాథ చూడండి ఎట్లా ఉందో చెట్టు. ఇదే ఓకే. నానిది చూడండి చెట్టు, పెద్ద చెట్టు ఇది. బాగుంది కదా చెట్టు, చాలా బాగుంది అసలు. ఇక్కడ నిన్న రీసెంట్ గా ఒక ఫిలిం అయింది లోపు. ఏం ఫిలిం అది మనకు ఐడియా లేదు, వాళ్ళు మనకు పేరు చెప్పాలి. అచ్చా, లోన షూట్ చేసుకున్నాం. సో చూడొచ్చు ఇక్కడ పెద్ద గోమాత ఉంది. ఇప్పటిదాకా అరిచింది బాగా. ఇంకా సూపర్ ఉంటుంది. అవును చూడండి. రైట్. ఇక మనకు బ్యాక్ వచ్చేసి ఎట్లా ఉంటుంది బ్యాక్. అది 30 లక్షలు అయింది. కనిపిస్తుంది. అవును. సో ఇక మనం చూసుకుంటే ఇగో మనకు బ్యాక్ ఇగో ఎట్లా ఉంటుంది, కంప్లీట్ బ్యాక్ చర్చిది. ఇంకా రౌండ్ తిరుగుదాం ఒకసారి. ఇక్కడ నుంచి కూడా ఒక డోర్ ఉంది. ఈ డోర్లోకి వెళ్ళి కూడా లోపలికి వెళ్ళిపోవచ్చు అండ్ బయటకు కూడా రావచ్చు, చూసుకోవచ్చు మనం. అండ్ ఇక్కడ రిసార్ట్ ఉంది చూడండి, రిసార్ట్. అక్కడ స్టే చేయడానికి ఉంది. మీరు ఒకవేళ స్టే చేస్తా అనుకుంటే ఇక్కడ కూడా స్టే చేయొచ్చు. అండ్ తర్వాత ఇక మనకు ఇంకో సైడ్ చూసుకుంటే ఇగో ఇట్లా ఉంటుంది. నాకైతే ఇది చాలా నచ్చింది అసలు. కలర్ వేయొద్దబ్బా, బయట కలర్ వేయద్దు, ఇట్లనే ఉండాలి. ఇట్లా ఉంటేనే ఎక్సలెంట్ ఉంటుంది అసలు. ఈ వ్యూ అనేది మామూలుగా లేదు, చాలా అంటే చాలా బాగుంది వ్యూ. సో నాకైతే చర్చ్ చాలా నచ్చేసింది. ఇక్కడ చాలా సినిమాలు వచ్చినాయి. ఇక చెప్పాలంటే కొన్ని అసలు పేర్లు గుర్తులేవు, కానీ చాలా సినిమాలు ఇక్కడ అయినాయి. మీరు చూసుకుంటే ఇగో చర్చ్. ఓకే, క్రిస్టియన్స్ ఉన్నవాళ్ళు మీకు ఈ చర్చ్ ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఒకవేళ తెలియని వాళ్ళు ఒక్కసారి రండి ఇక్కడికి వచ్చి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే, సో ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బాయ్. ఇక వచ్చే వీడియో ఇంకా లేటెస్ట్ ఇంకా వస్తాయి కదా వీడియోస్, ఆ వీడియోస్ కూడా ఖచ్చితంగా చూడండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి, అవి కూడా చూడండి. కొత్త చూసేవాళ్ళు, పాత చూసేవాళ్ళు ఆల్రెడీ చూసే ఉంటారు. సో బాయ్.